गुरुर्ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ कृते तु दक्षिणामूर्तिः त्रेतायाम् अत्रिनन्दनः द्वापरे भगवान् व्यासः कलो न शङ्करः स्मृतः। ॐ दयानन्दचरणौ मनसा स्मरामि दयानन्दचरणौ शिरसा नमामि। श्री भगवानुवाच मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां వేత్తి తత్వతః। నన్ను ఒక పిల్లాడు అడిగాడు, స్వామి నాకు ఒక డౌట్ స్వామి అన్నాడు. ఏమిటని అడిగాను. శివుడు అలా ధ్యానంలో ఉన్నాడు కదా, ఆయన ధ్యానంలో ఉన్నంత వరకు మనందరం ఇక్కడ హాయిగా ఉంటాం, ఈ లోకం అంతా బాగానే ఉండింది, అలా తిరుగుతూ ఉంటుంది. ఆయన కళ్ళు తెరిచాడంటే మూడో కన్ను మనందరం పోతాం కదా, ఆయన మూడో కన్ను తెరిస్తే ఈ లోకమంతా పోతుంది కదా, మరి ఆయన ఏమైపోతాడు అని అడిగాడు వాడు. ఇప్పుడు ఆయనకి మూడో కన్ను ఉంది, ఆయన తెరిస్తే మొత్తం భస్మం అయిపోతుంది, మొత్తం ప్రళయం అయిపోతుంది, మొత్తం బూడిదైపోతుంది, అంతా కలిసిపోతుంది, మరి ఆయన ఏమైపోతాడు అని అడిగాడు. చూడండి, ఆ ప్రశ్న ఎప్పుడైతే వాడు వేశాడో వాడిలో ఒక ఆలోచన బయలుదేరుతుంది. ఎస్, ఇప్పుడు ఆయన కళ్ళు తెరిస్తే అన్నీ కాలిపోతాయి, మరి ఆయన ఉంటాడా, ఆయన ఉండడా? అన్నీ అనంటే ఇంకా అన్నీ అనంటే ఇన్ని అన్నీ అని కాదు, సమస్తము కాలిపోతుంది. మరి ఆయన ఉంటాడా, ఉండడా? ఆయన కూడా కాలిపోవాలేమో. అంటే ఆ పిల్లాడి యొక్క ప్రశ్న ఎంత దూరం ఆలోచింపజేస్తుంది చూడండి. నిజంగా అటువంటి ప్రశ్న ఆ పిల్లాడికి వస్తే మనం ఏదైనా ఆ స్థాయిని గుర్తించి వాడికి ఏదో ఇంకో కథ చెప్పాలి. కానీ నిజంగా మీరే కనుక ఆ ప్రశ్న నన్ను వేస్తే నా దగ్గర ఒకటే సమాధానం. వన్స్ ఒకసారి ప్రకృతి పడిపోయింది అని అంటే యః పరః స మహేశ్వరః యో వేదాదౌ స్వరః ప్రోక్తః వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరః స మహేశ్వరః. వేదమే చెప్పింది దానికి సమాధానం. అంటే ఎప్పుడైతే ఒక్కసారి నీలో ఆ జ్ఞానం అనేటువంటిది జ్యోతి ఆవిర్భావమై విజ్ఞానమయ కోశాన్ని ఛేదించి అఖండాత్మ స్వరూపాన్ని పొందిందో, అఖండమైనటువంటి చైతన్యాన్ని గుర్తించి అక్కడ స్థితి పొందిందో, ఆ విశ్వ చైతన్యంలో ఆ కాస్మిక్ కాన్షియస్లోను నిలబడ్డప్పుడు, ఆ పరిపూర్ణమైనటువంటి తత్వంలోను నిలబడ్డప్పుడు అక్కడ నేను, దేవుడు, ప్రకృతి ఈ మూడు భేదాలు లేవు. అక్కడ భేదాలన్నీ పడిపోయి అభేదమై ఉంది. అందుకనే ఉపనిషత్తు కూడా అంటుంది, మాండూక్యోపనిషత్ ఏంటంటే శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ. ఆ స్థితిలో ఈ ప్రకృతి పడిపోతుంది, నేను పడిపోతాను, దేవుడు పడిపోతాం. స్వామీజీ ఇది ఎలాగా? ఈ మూడు పడిపోయినటువంటి ఎగ్జాంపుల్ అంటే స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా మనకు ఉంటుందా? ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా? డెఫినెట్లీ ప్రతిరోజు మనం పొందుతున్నాం. ఎప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారనుకోండి, అసలు మిమ్మల్ని మీరే గుర్తించలేని స్థితిలోకి మీరు నిద్రలోకి వెళ్ళిపోయారనుకోండి, అసలు మీ శరీరం పడిపోయిందంటే ఈ మూటని పెద్ద మంచం మీదకి ఎక్కించాం మనం.
చాలా బలవంతంగా రాత్రి మొత్తం డిన్నర్ అది పూర్తి చేసి ఏదో రకంగా పాపం డిన్నర్ డైనింగ్ టేబుల్ మీదనే కొంతమందికి భోంచేయడం కష్టం, మంచం మీదనే కూర్చుని పీట పెట్టుకుంటారు ఎదురుగుండా, ఎందుకని అక్కడే తినేస్తే పీట పట్టుకెళ్ళిపోతే అక్కడే పడుకోవచ్చని. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సపోజ్ ఎవరైనా అక్కడే కూర్చొని శుభ్రంగా తిని హాయిగా అక్కడే ఫింగర్ బౌల్స్ కూడా ఉంటాయి, హాయిగా చేతులు కడిగేసుకుని అన్నీ పంపించి అతను రిలాక్స్ అవుదామని మంచం మీద పడుకున్నాడు అనుకోండి, తను తిన్నాడు, తన ఇల్లు, తన భార్య, పిల్లలు అన్నీ అన్నీ ఉన్నాయి అక్కడే, బట్ ఎవ్రీథింగ్ పక్కనే ఉంటుంది. కానీ వాడు ఉండడు, ఇవి ఉండదు, దేవుడు లేడు, జీవుడు లేడు, దెయ్యము లేదు, ఏది లేదు. అంటే దేవుడు, జీవుడు, ప్రకృతి ఏమీ లేకుండా ఏదో ఒక స్థితి ఉంది. బాగా గుర్తించండి. అంటే ఆ స్థితిలో ఏమీ లేదా? బాగా ఆలోచించండి. ఏమీ లేదంటే నేను ఒప్పుకోను. ఏమీ లేనటువంటి స్థితి అది అని అంటే ఒప్పుకోను. ఎందుకని? ఏమీ లేకపోతే ఉదయం లేవగానే ఏమీ లేకుండా అయిపోవాలి. మనం కూడా ఏమీ లేనటువంటి వ్యక్తులు అయిపోవాలి. కానీ ఏమీ లేదని చెప్పకండి. అక్కడ ఈ భేదాలు లేకుండా అంతా ఏకమై అఖండమై ఆనందమై ఉన్నటువంటి స్థితి అది, ఆ నిద్ర. మీరు బాగా ఆలోచించండి. ఆ నిద్రలో ఏదైనా మనం ఏమైనా మెటీరియల్ లోపలికి సప్లై చేసి ఆనందంగా ఉండడానికి ఏమన్నా ఏసీ గొట్టాలలాగా లోపల ఏమైనా పెట్టుకోవాలా? ఏం అక్కర్లేదు. నిండార రాజు నిదురించు నిదురయునొకటే, అండరే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుడి మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరుభూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్నాడు ఆయన. కాబట్టి ఆ నిద్రలోకి వెళ్ళిన తర్వాత నేను రాజు అనే జ్ఞప్తి ఉండదు, వాడు బంటు అనే భావన ఉండదు. అసలు బంటుకి నేను బంటు అనే ఆలోచన ఉండి నిద్రపోతే వాడికి నిద్ర పట్టదు, వాడికి ఇంకా ఏవో లోపల ఆలోచనలు ఉంటూనే ఉంటాయి. రాజుగారికి నేను ఇంకా రాజును అనుకుని కనుక పడుకుంటే, ఆ నిద్రలో తను రాజు అనేటువంటి గుర్తు కనుక ఉంటే నిద్ర ఇంకా పట్టలేదు, ఇంకా మేలుకునే ఉన్నట్టు అర్థం. అంటే శరీరం పడుకుంది, కళ్ళు మూసుకున్నాడు, కానీ ఇంకా లోపల నిద్ర పట్టలేదు. ఒకసారి నిండార నిద్ర కనుక వెళితే, నిండార రాజు నిదురించు నిదురయునొకటే, ఆ నిండార నిద్ర అంటే నిండార నిద్ర అంటే అర్థం ఏంటనంటే, అక్కడ ఆ టెక్నికల్ పదం వాడాడు అన్నమయ్య. నిండార నిద్ర అనంటే ఇక ఏమీ గుర్తించినటువంటి వికల్పరహితమైనటువంటి నిర్వికల్పక స్థితిలో పడిపోతే, అంటే ఇక మనస్సు భేదాన్ని, ద్వైతాన్ని, ఖేదాన్ని, మోదాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని, ఏ ద్వంద్వాలని గుర్తించినటువంటి ఆ నిర్ద్వంద్వ స్థితికి, నిర్వికల్పక స్థితికి కనుక మనస్సు పడిపోతే, ఆ స్థితిలో తను రాజు అనేది ఉండదు, తను పురుషుడు అనేది ఉండదు, తను వాడు, తనది, ఇది, అది ఏమీ లేదు. రోజు పూజించే దేవుడు ఉండడు, జీవుడు ఉండడు, ఏమీ లేకుండా ఒక్కటే ఉంటుంది అక్కడ. ఏంటి? ఇవన్నీ పడిపోయి ఏకమై ప్రకాశించే చైతన్యం మాత్రమే ఉంటుంది అక్కడ. ఆ స్థితిలో మనకి ఏమైనా దుఃఖం ఉందా? ఏమైనా వెళుతుందా నిద్రలో? ఇన్ఫ్యాక్ట్ ఆ నిద్రలో మనం ఏం చెయ్యట్లేదు, ఏ క్రియ లేదు, ఏ కర్మ లేదు. బికాస్ కర్త లేడు ముందు. బేసిక్గా చేసేవాళ్ళు లేడు చేయడానికి, ఈ గెలుక్కునేవాళ్ళు లేడు, గొలుక్కునేవాళ్ళు లేడు, ఇవన్నీ కలిపెట్టుకునేవాళ్ళు లేడు. అందుకనే రమణ మహర్షి అంటారు, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదంటారు ఆయన. ఈ పిల్లాడు కూడా అల్లరి చేస్తూ ఉంటాడు. ఈ తల్లి ఏం చేస్తుందనంటే, పిల్లాడు విపరీతంగా డిస్టర్బ్ చేసి ఆవిడ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే, పిల్లాడు ఆవిడ ఏం చేస్తుంది, చూస్తుంది ఒక్క దెబ్బ కొడుతుంది, వాడు ఇంక ఏడుస్తాడు అక్కడ. బాగా చూడండి, వాడు ఏడవడం మొదలు పెడతాడు. ఆవిడికి బాగా తెలుసు, ఇప్పుడు కొట్టింది అనుకోండి, ఇంట్లో ఆయన అన్నాడే ఎందుకు కొడతావనంటే, నేను కొట్టలేదేమన్నా బెంగ, ఊరుకోండి. ఆవిడికి తెలుసు ఆ దెబ్బ పడితే పిల్లాడి మీద వాడు ఏడుస్తాడు. ఏడవడం మొదలు పెడితే ఆవిడ ఎక్కువ పట్టించుకోదు, బాగా ఏడ్చి స్ట్రెయిన్ అవుతాడు. ఇంకా నిద్ర వచ్చేటప్పుడు అప్పుడు పైకి ఎత్తుకునేది జో 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 జో. ఆవిడికి తెలుసు, అంటే వాడు ఏడిస్తే పడుకుంటాడు, వాడు ఏడవాలంటే ఈవిడంతటి ఈవిడే వెళ్ళి కొట్టి కావాలని ఏడిపించదుగా. ఆవిడేం చేస్తుంది, వాడు ఏదో చేస్తూ ఉంటాడు, డిస్టర్బెన్స్ చేస్తున్నాడు, దెబ్బ వేస్తుంది, షీ నోస్ దాట్. కానీ వాడు దెబ్బ కొట్టినందుకు ఏడవడు, వాడు వాళ్ళ అమ్మ కొట్టినందుకు ఏడుస్తాడు అంతే. దెబ్బ తిన్నందుకు ఏడవడు, వాళ్ళ అమ్మ కొట్టినందుకు ఏడుస్తాడు. ఎందుకని? వాళ్ళ అమ్మ తనని ఎప్పుడు ప్రేమగా చూస్తుంది, పాలిస్తుంది, ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. ఇదే నన్ను కొడితే నాకు గతేమిటి లోకల్లో, అందుకని ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి ఏడుస్తుంది. అది ఏడ్చి బాగా స్ట్రెయిన్ అయిపోయి ఇక నిద్ర వచ్చేటప్పటికి అది అంటూ ఉంటుంది. అప్పుడు ఆవిడికి తెలుసు, ఓహో ఇది అయిపోయింది, డ్రై అయిపోయింది, ఇంకా లోపల వీడు కూడా పడుకుంటాడని పైకి ఎత్తి పెట్టుకుని, ఆహా జో జో, అబ్బా కన్నా ఎంత గొప్పవాడివిరా,
నాకు చాలా అదృష్టం, ఎందుకంటే ఆయన పోలికలు రాలేదు. నీకు అంతా మీ అమ్మ పోలికే, ఆయన పోలిక ఒక్కటి రాలేదు. వచ్చుంటే ఇలా పడుకునేవాడివే, నువ్వు పడుకోవు, నన్ను పడుకోనివ్వవు, కాబట్టి నీకు మంచి పోలికలు వచ్చింది నాయన అనుకుంటూ ఉంటుంది. పరిస్థితి ఎలా ఉంటుంది వాడికి? నిజంగా ఆయన అన్నారు, స్వామి మీరు ఎంతో అదృష్టవంతులండి అన్నాడు ఒక ఆయన. అదేంటన్నాను. ఏమిటా? మీరు మా ఇంటికి వచ్చి ఒక్క 2 రోజులు ఉండండి అన్నాడు ఆయన. నేను వెళ్ళాను. వెళ్తే 2 రోజులు ఉన్నాను ఇంట్లో. చాలా బాగా ఆవిడ నిజంగా రోజు చేసి పెట్టి అన్నీ చేసి పెట్టేది, అన్నీ చూసేది. 2 రోజులు అయిన తర్వాత ఏమండి నేను వెళ్ళొస్తానన్నాను. వెళ్ళొస్తానంటే వెళుతున్నారా అన్నాడు ఆయన. అవునన్నాను. నేను అన్నాను 2 రోజులు ఉండండి, మీ అదృష్టం ఎలాంటిదో మీకు తెలుస్తుందని అన్నారే. నా అదృష్టం నిజంగా చాలా బాగుంది, అన్నీ పెట్టిందని. అంటే మీరు ఉన్నారనండి ఇవన్నీ, ఇప్పుడు మీరు వెళ్ళిపోతే ఇవన్నీ ఉండవండి, మీరు ఉండండి, ఇంకొన్ని రోజులు ఉండండి అన్నాడు ఆయన. లేదండి నాకు చాలా పనులు ఉన్నాయి, అసలు మీ ప్రాబ్లం ఏమిటో చెప్పండి అన్నాడు. నేను ఉండలేకపోతున్నానండి అన్నాడు ఆయన. పోనీ వచ్చేయండి అని అంటే మీ దగ్గర కూడా ఉండలేనండి, వదిలిపెట్టలేనండి అన్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ సంసార. సంసారం అంటే భార్య కాదు, సంసారం అంటే కొడుకు కాదు, సంసారం అంటే ఇళ్ళు కాదు, సంసారం అంటే భర్త కాదు. వదలలేకపోవడం, ఉండలేకపోవడం, ఇదే సంసారం. ఇటు తిప్పితే సిమ్ము, ఇటు తిప్పితే హై, అంతే. అదే దట్ ఈస్ కాల్డ్ సంసారం, అంతే. వదలలేకపోవడం. పోనీ ఉండగలడా అంటే ఉండలేకపోతున్నాను గురువుగారు. పోనీ వదలలేనండి స్వామీజీ, వదిలి ఏం చేయగలనండి? వీడికే ఒక స్థిర నిర్ణయం లేదు, ఆలోచన లేదు. దట్ ఈస్ కాల్డ్ సంసారం. అంటే సృ అనే ధాతువు నుంచి వచ్చింది ఆ శబ్దం సంస్కృతంలో. సృ సంసరణే అంటే పాకడం అన్నమాట. అలాగా సర్పము అనే శబ్దం కూడా అక్కడి నుంచే వచ్చింది, ఆ ధాతువు నుంచే. సర్పం చూడండి ఎలా పాకుతుంది అని, వీడు కూడా పాకుడు కాడు, అలా పాకుతూ ఉండడమే అంతే. ఇంకా ఆఖరి వరకు పాకుతూ ఉండడమే అంతే. పాకడం, పాకి కొంతసేపు రిలాక్స్ అయ్యి ఇతరులని గోకడం, అంతే. ఇవి రెండే, ఇంకేం అక్కర్లేదు. కాబట్టి ఇక్కడ ఒక అవగాహన అనేది మనం పెంచుకోగలిగితే, సరిగ్గా చూడగలిగితే, చూడండి ఆ నిద్రలోకి మనం ప్రవేశిస్తే భగవంతుడు కూడా అందుకే పెట్టాడండి ఆ ఉపమానం. ఆ నిద్రలోకి వెళితే ఇంకా దేవుడు కావాలంటే మనకు లేదు. ఎందుకని? దేవుడు ఎంతవరకు కావాలంటే జీవుడు ఉన్నప్పుడే దేవుడు కావాలి. అసలు జీవుడే పడిపోతే దేవుడు ఎక్కడ? జీవుడు అనేవాడు ఉంటే వీడు దేవుడు కావాలి, దేవుడు కావాలనుకుంటాడు. జీవుడే లేదనంటే ఇంకా దేవుడికి ఉనికి ఏమిటి? లేదు. ఉండేదే అక్కడ దైవం, అంతే. కాకపోతే ఆ దైవంలో ఒక జీవత్వాన్ని, ఒక ఉనికిని ఏర్పాటు చేసుకుని నాకు దేవుడు కావాలని బిక్కుమని కూర్చుంటాం. అందుకనే బయట ఒక విగ్రహం పెట్టుకుని దాంతో మమేకమై నమ్మకంతో బ్రతుకుతాం, వీడి దేవుడు నన్ను కాపాడుతాడని. కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ నమ్మకానికే పరిమితం అవ్వకు, కొద్దిగా పైకి ఎదుగు, నీకు నిజం బోధపడుతుంది. ఆ ఎదగాలి అని అంటే అర్హత కావాలి. ఆ అర్హత గురించి నేను చెప్తున్నారు ఇక్కడ. భగవానువాచ మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఇక్కడ ఒక రకమైనటువంటి అర్హతని, ఒక అధికారిత్వాన్ని, అర్హతని, ఒక ఎలిజిబిలిటీని ప్రధానమైనటువంటి అంశంగా అక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఆ ఎలిజిబిలిటీని బాగా అర్థం చేసుకుంటే అనేటువంటి అంశం ఏంటంటే మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి అని విడిచిపెట్టలేదు. తత్వతః అన్నాడు ఆయన. బాగా చూడండి, రూపతః అనలేదు ఆయన. కశ్చిన్మాం వేత్తి రూపతః అనలేదు, కశ్చిన్మాం వేత్తి తత్వతః అన్నారు. రూపతః అంటే ఒక అర్థం, తత్వతః అంటే ఇంకొక అర్థం. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నిజంగా చెప్పండి, ఈ లోకంలో నిజంగా ఈ ఊర్లో సపోజ్ పాపులేషన్ ఒక 5 లక్షల మంది ఉంటారనుకుంటాం, పోనీ ఒక 8 లక్షల మంది ఉంటారనుకుంటాం. 8 లక్షల మందికి ఆల్మోస్ట్ ఇది తెలియదు, ఇక్కడ భగవద్గీత జరుగుతుంది స్వామిది అని అందరికీ తెలియదు. సపోజ్ 1,00,000 మంది దీని అవగాహన ఉంది, ఇక్కడ భగవద్గీత జరుగుతుందని. ఈ 1,00,000 మందిలో అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఇక్కడికి వచ్చారు ఊహించుకోండి. నాట్ ఈవెన్ 10%, 10,000 మంది కూడా లేదు. సో వచ్చారు, సపోజ్ ఒక 5,000 మంది వచ్చారు, లేకపోతే ఒక 3,000 మంది వచ్చారు, లేకపోతే ఒక 1000 అనుకోండి, పోనీ ఒక 100 అనుకోండి, వచ్చారు. వచ్చి కూర్చున్నప్పుడు బాగా చూడండి, ఇలా కూర్చుని వింటూ ఉంటారు. వింటూ నన్ను చూస్తుంటారు, కానీ వీళ్ళు ఏమిటి ఆఖరికి అంతా ప్రవచనం అయిపోయిన తర్వాత ఎవరిని పక్క వాళ్ళు లేండి అంటే అయిపోయిందా, అప్పుడే అయిపోయిందా, ఓకే అనేవాళ్ళు కూడా క్యారెక్టర్స్ కూడా ఉండొచ్చు, నాకు తెలియదు.
వచ్చినా కూడా ఉపయోగాన్ని పూర్తిగా పొందలేనటువంటిది. అక్కడే ఫిల్టర్లో జల్లెడలో నుంచి జారిపోతాం. ఫస్ట్ జల్లెడ పడితే 8 లక్షల్ని జల్లెడ పడితే 1,00,000 మందికే తెలిసింది, 7 లక్షలు జారిపోయాయి. 7 లక్షల్ని జల్లెడలో వేసి జల్లిస్తే 100 మంది వచ్చారు అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్ 100 మంది. ఈ 100ని జల్లెడలో వేసి జల్లించామనుకోండి, ఇన్ని మిగులుతాయి సుమారు. మీరే చెప్పుకోండి ఒకసారి. గంటన్నర కూర్చున్న తర్వాత బాగుంది అంటే చల్లగా ఉంది, ఇంట్లో అయితే పవర్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి, లేకపోతే ఆవిడ పిల్లలు కైకే అంటుంటారు. ఇక్కడైతే కూర్చుంటే ఈయనొక్కడే అరుస్తుంటాడు, ఇంట్లో అయితే అందరూ అరుస్తుంటారు, ఈయనొక్కడే అరుపు భరించేద్దామని కూర్చుంటారు. ఇంట్లో అయితే 4-5 అరుపులు ఉంటాయి, ఇక్కడైతే ఈయనొక్కడే అరుపు, ఓకే భరించేద్దాం అని వచ్చి కూర్చున్నాం అనుకోండి, ఇంక పరిస్థితి తారుమారుగా ఉంటుంది. ఇంక నేనొక్కడనే గీతలు గీసుకుంటూ కూర్చోవాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ వాళ్ళని కూడా జల్లెడలో వేసి జల్లిస్తే ఎంతమంది డ్రాప్అవుట్స్ ఉంటారు? ఈ 100 మందిని సపోజ్ జల్లెడలో వేసి జల్లిస్తే అనుకుందాం, 10 మంది తేలుతారా? 10 మంది వింటారు. వింటూ ఉంటే వాళ్ళకి కొంతసేపు వినగానే బ్రెయిన్లో గ్లూకోజ్ తగ్గిపోయి ఏమిటిది ప్రత్యక్షము, ప్రమాణము, అనుమానము, ఉపమానము, అనుపలబ్ధి, అర్థాపతి శబ్దాలన్నీ వాళ్ళకి లోపలికి వెళ్ళిపోయి గడబడ అయిపోయి ఏమిటో చెప్తున్నారు, ఏదో కళ్ళు ఒకటే చూస్తాయి అనుకున్నాం ఇంతసేపు, ఇప్పుడు బోల్డ్ చూస్తున్నాయని అంటాడు. అంతేకాదు శాస్త్ర ప్రమాణం ఒకటి అంటున్నారు, ఇదేదో కాలిపోతుంది ఏదో అనుకుని కొంతసేపు విని, అంటే పాపం బ్రెయిన్ సిన్సియర్గా బ్రెయిన్ పెడతారు. బ్రెయిన్ మళ్ళీ శివుడు అనగానే మళ్ళీ వీళ్ళకి ఏదో కథలు విని అలవాటు పడ్డ బుర్రకి మళ్ళీ కథల్లోకి వెళ్ళిపోతుంది. ఆ శివుడు అక్కడ కూర్చున్నాడు, పార్వతీదేవి అలా వచ్చింది, మన్మధుడు బాణం వేస్తాడు, ఈలోగా అక్కడ ఒక డ్యూయట్ ఏదో ఒక పాటలు వీడు ఊహించుకుంటాడు, వస్తాడు నారాజు ఈరోజు అని ఏదో పాట వీడు ఊహించుకుంటాడు. అంటే కథలు విని బాగా అలవాటు పడ్డ మన బుర్ర ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఒక ముక్క చెప్పేటప్పటికి బుర్ర స్ట్రెయిన్ అయిపోతుంది వీడికి. అంటే మిక్సీలో వేసి తిప్పితే ఎన్ని ముక్కలు అవుతుందో లోపలంతా కలిపెట్టేసినట్టు అవుతుంది. అంటే ఆ సంస్కారం లేదు, గీతను వినే సంస్కారం లోపల లేదనుకోండి, బుర్రంతా గిలగిలగిలగిల కొట్టుకుపోతుంది. వెంటనే ఏంటి, ఏదో ఒకటి చిన్న ఆలంబనం దొరికింది అనుకోండి, శివుడు అలా కూర్చుని ఉంటాడు, మూడో కన్ను తెరుస్తాడు, ఇవన్నీ కాలిపోతుంది అనగానే వెంటనే వీడికి ఏవో కథలు కొన్ని విన్నాడు శివుడి మీద, అవన్నీ గుర్తుకొచ్చేసి ఇంకా అందులో వెళ్ళిపోతాడు, ఇంక ఇది ఉండదు. సో అలాగ డ్రాప్అవుట్స్ కొన్ని తీస్తే 10లో నుంచి ఎంతమందిని ఫిల్టర్ చేయొచ్చు చెప్పండి? సపోజ్ అలా కూడా గురువుగారు ఫిల్టర్ చేసేస్తే 2 మిగిలారు అనుకుందాం. ఆ 2 కూడా మనం బోధించింది విన్నారు, యథాతథంగా విన్నారు. మళ్ళీ విన్న తర్వాత ఒక ఆయన ఏమన్నారంటే, స్వామీజీ వింటున్నాం కానీ లోపల ఏమీ కలగట్లేదన్నాడు. మళ్ళీ ఒక ఆయన అన్నాడు, కలిగిందండి అన్నాడు. అంటే ఆ 2లో కూడా ఒకటి డ్రాప్అవుట్ అయింది, ఒకటి మిగిలింది. నేను అన్నాను వాడిని పట్టుకుని, అబ్బా నాకు ఒక్కడు దొరికాడు రా పోనీ, ఇంత మహానగరంలో ఒక్కడు నాకు దొరికాడు, చాలా గొప్ప అదృష్టవంతుణ్ణి, ఏమిటి చెప్పు నీకేం కలిగిందో చెప్పు అని అంటే, స్వామి నిన్న చెప్పారు కదా అదంతా క్లీన్ చేసేసి వచ్చాను, ఈరోజు కూర్చున్నాను, ఈరోజు చెప్పిందంతా విన్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకొని రేపు వచ్చి కూర్చుంటానన్నాడు. అంటే ఎందుకంటే రోజు వినాలి. ఇప్పుడు మీరు వెళ్ళిపోతారు, ఇంకొకళ్ళు వస్తారు, ఆయన వెళ్ళిపోతారు, ఇంకొకళ్ళు వస్తారు, మీరు మారుతుంటారు కానీ మేము అలానే ఉంటాం స్వామీజీ అని. మీరు చెప్పే మీరు మారిపోతారు కానీ వినే మేము మటుకు మారమండి. ఎంతమంది పైన కూర్చున్న వాళ్ళు మారిపోయారు, కానీ కింద కూర్చున్న మేము మటుకు ఎప్పుడు అక్కడే అదే సీటు, అందులో కన్ఫర్మ్ చేసుకొని వచ్చి కూర్చుంటాం మేము. థ్యాంక్ గాడ్. ఒక్కడైనా దొరుకుతాడు అనుకుంటే వాడు నాకు ఇలా టోకరా పెట్టాడు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు అదే అంటున్నాడు, అర్జున నువ్వు మోసపోకే, నీది విన్నారంటే వాళ్ళంతా నీది విని వెంటనే పాప్ ఆఫ్ అయిపోతారని అనుకోకు, వెంటనే వాళ్ళకి జ్ఞానం కలిగింది అనుకోకు, వెంటనే కలుగుతుందని నిర్ధారణ చేసుకోవద్దని అంటున్నాడు ఆయన. అందుకని యూ డోంట్ గెట్ ఇన్ టు దట్ కన్ఫ్యూజన్. నాది విన్నారు, ఇంకా నాలాగా చెప్పేవాడు ఒక ఆయన అన్నారు, ఇవ్వండి ఒకసారి ఒక పెద్ద ప్రవచనం పెట్టాడు ఒక ఆయన. ప్రవచనం అని అంతా ఊరంతా ప్రచారం చేశారు. ప్రచారం చేసిన తర్వాత ఆయన చాలా పెద్ద వ్యక్తి, చబ్బో మహామహుడు, అతిరథ మహారథులందరినీ కూడా ఆయన డిబేట్లో ఓడించగలడు, చాలా పెద్ద వ్యక్తి అన్నారు. ఆయన సభా ప్రాంగణానికి వచ్చారు, అందరు ఇలానే కూర్చో ఉన్నారు. ఆయన అడిగారు, ఈరోజు నేనేం చెప్పబోతానో మీ అందరికీ తెలుసా అని అడిగారు. వాళ్ళందరూ అన్నారు, మాకేం తెలియదండి అన్నారు. తెలియకపోతే నీకు నేను ఎందుకు చెప్పాలి, పోండి అవతలికి పోండి అన్నాడు. అయ్య బాబాయ్ వీళ్ళు ఆర్గనైజర్లు అందరూ గుండె జారిపోయింది, ఇంత ఖర్చు పెట్టాం, ఇదంతా చేసాం, ఇంతమందిని పోగేసాం, అందరినీ పాపం ఈ వక్తని మెల్లగా కారు ఎక్కించి ఇరిటేట్ అయిపోయి నేనేం చెప్తానయ్యా, తెలియకపోతే వాళ్ళకేం తెలియదంటే నేనేం చెప్తాను అన్నారు. అయితే సరే వెళ్ళిపోయాడిని ఆయన పంపించేశారు. ఈయన ఏదో ఇరిటేటెడ్గా ఉన్నారని పంపించి అందరినీ కూర్చోబెట్టి, బాబు ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన మీరు అలా ఏం తెలియదంటే ఆయన ఏం చెప్తాడు, తెలుసని చెప్పండి అయ్యా, రేపు వచ్చినప్పుడు ఆయన తీసుకొస్తాం ఏదో రకంగా అని అందరినీ ప్రిపేర్ చేశారు. అందరూ వచ్చారు.
సరే నెక్స్ట్ డే కిటకిటలు ఆడిపోయింది. అంటే తెలియదంటే వెళ్ళిపోయాడు, ఇప్పుడు తెలుసు అన్నాం కదా, ఇప్పుడు చెప్తాడు ఆయన అనుకుని ఇంకా పిల్ల చల్ల కోచి గొడ్డు పీచు అన్నీ మొత్తం వచ్చి కూర్చున్నాయి. ఇక్కడ మొత్తం నిండిపోయింది. ఈయన వచ్చాడు మళ్ళీ, ఆయన్ని మళ్ళీ రిక్వెస్ట్ చేసి, స్వామి మీరు అలా అనుకోకండి, కంగారు పడకండి, మీరు రండి, మా ఊరు వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళండి, ఉన్నట్టు చెప్పగలిగిన వాళ్ళు, వీళ్ళకి మాయామర్మాలు ఏం తెలియదండి, రండి అని చెప్పి లాక్కొచ్చారు. ఈయన వచ్చారు. ఓకే మంచిది, నేనేం చెప్పబోతానో మీ అందరికీ తెలుసా అని అడిగాడు. ఓ తెలుసండి, నాకు అక్కడి నుంచి కరుపులు రాక ఇంకా నేను ఎందుకు చెప్పడం, అందరికీ తెలిసింది, నేనేం చెప్తానని బయటికి దిగిపోయాడు. మళ్ళీ వీళ్ళు కంగారు పడిపోయారు, ఆర్గనైజర్లు. వీళ్ళు మళ్ళీ కారులో పంపించి ఈయన ఏమిటో తేడా చేస్తున్నారు. అలా కాదయ్యా, మనకు కూడా బుర్ర ఉందయ్యా, ఆయనకు ఒక్కడికేనేంటి బుర్ర, ఇప్పుడు ఇక్కడ సరిగ్గా పార్టీషన్ కూడా పెట్టాం కదా, ఇది వాక్వే పెట్టాం, ఇటువైపు కూర్చున్న వాళ్ళందరూ ఒకటి చెప్పండి, అటువైపు కూర్చున్న వాళ్ళందరూ ఒకటి చెప్పండి అన్నారు. ఏమిటంటే ఇటువైపు కూర్చున్న వాళ్ళు తెలియదని చెప్పండి, అటువైపు కూర్చున్న వాళ్ళందరూ తెలుసని చెప్పండి అన్నాడు. ఇది చాలా మంచి ప్లాన్ అండి అనుకున్నారు. నెక్స్ట్ డే 3వ రోజు ఇంకా అసలు ఊరంతా కూడా పేటలు లేచి వచ్చి కూర్చున్నాయి. ఎందుకంటే ఈయన ఎలాగలాగా ఈరోజు చెప్పించాలి, ఇంక లేదు, 4వ ఆప్షన్ లేదుగా. తెలియదంటే ఒక ఆప్షన్ అయిపోయింది, తప్పించుకున్నాడు. తెలుసు అంటే ఇంకో ఆప్షన్ వచ్చింది, తప్పించుకున్నాడు. ఇప్పుడు తెలుసు అనేవాళ్ళు కొంత, తెలియదనే ఇప్పుడు ఇంక 4వది ఆప్షన్ లేదు, ఆయన చెప్పి తీరాలి ఈరోజు. కాబట్టి వచ్చాడనమాట. మళ్ళీ ఈయన్ని లాక్కొచ్చారు. ఈయన వచ్చాడు, ప్రశాంతంగా వచ్చాడు. ఏవండి నేనేం చెప్పబోతాను ఈరోజు మీ అందరికీ తెలుసా అని అడిగాడు ఆయన. తెలుసా అంటే ఒకవైపు వాళ్ళందరూ తెలుసు అన్నారు. ఏమండి మీరేం మాట్లాడరేంటి అన్నారు. తెలియదు అని అరిచారు. అయితే తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ చెప్పుకోండి, నేను వెళ్ళిపోతానన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ మనం కూడా ఏంటంటే మనలో ప్రిపరేషన్ ఉండాలి. ఆయన ఎందుకు చెప్పలేదని అంటే ఆయనకు అర్థమైపోయింది వీళ్ళ పరిస్థితి అంతా. ఇక్కడ నేను కూర్చుని ఏం చెప్తాను వీళ్ళ దగ్గర, ఇక్కడ కూర్చుని నేను ఏం చెప్తాను వీళ్ళకి. పొలంలో ఎక్కడో నాట్లు పెట్టుకుని నీళ్లు, పాపం పొలంలో పంటలకంతా నీళ్లు పెడుతున్నాడు, గోచి పెట్టుకున్నాడు, వేపుల్ల పందెం పుల్ల పెట్టుకుని కొరుక్కొని నిలబడ్డాడు, తలపాగా చుట్టుకుని పైన ఒక షరా వేసుకుని నిలబడ్డాడు. వాడి దగ్గరికి వెళ్ళి బాబు నీకు H2O అంటే తెలుసా అని అడిగాడు అనుకోండి. ఏటండే H2 అంటే అదేంటంటే ఏముందండి, అది ఏ చెట్టుకు కొట్టాలండి అంటాడు వాడు. H2O తెలీదా? అది లేకపోతే మొక్క బతకదు, అది లేకపోతే నువ్వు బ్రతకలేవు, అది లేకపోతే అసలు ఈ ప్రకృతి పోతుంది. H2O అంటున్నాడు వాడు. నాకు తెలియదండి బాబా. ఇప్పుడు వాడికి H2O గురించి చెప్పడం అంత అవసరం అంటారా? ఆ ఈక్వేషన్ అవసరం అంటారా అతనికి? అక్కర్లేదు. వీడేం చెప్పాలి? నీళ్లు నీకు తెలుసా అని అడగాలి, నీకు వాటర్ తెలుసా అని అడగాలి. అంతేనా కదా? వాడికి తెలిసిన భాష అది, అక్కడ వాడాలి. వాడి దగ్గరికి వెళ్ళి H2O తెలుసా అని అడిగితే వాడు ఏం తెలీదు. 100 రోజులు వాడిని మీరు పూరి పిండిని పిసిగినా వాడు ఏం చెప్పలేడు. వాడిని నొక్కి పాడేసినా వాడు ఏం చెప్పడు. చచ్చినా వాడికి ఒక ముక్క రాదు. ఏటంటే ఎడవచ్చాడు H2O అంటున్నాడు, ఏటంటే ఏదో అంటాడు, మనల్ని వెకిరిస్తాడు వాడు. అలాగనే ఈ శాస్త్రాన్ని కూడా అర్హత ఉన్నటువంటి ఉపాధికి అందించడం. ఆ అర్హత ఎలా కలుగుతుంది? అందుకనే కృష్ణుడు చెప్తున్నాడు, అర్హత కూడా ఎవడికి లేదని నువ్వు తీసిపారే అర్జున. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం. అందుకని ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క ఔన్నత్యం చూడండి. అక్కడైతే నీకు H2O తెలీదా అని మనం ఒక 2-3 సార్లు అడిగి చిచి వీడికి అర్హత లేదని పక్కకు తప్పుకుంటాం, వీడికి చదువు సంస్కారం ఏం లేదని పక్కకు తప్పుకుంటాం. అది భౌతిక చదువు. కానీ ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, అర్జున అర్హత లేదని వదిలిపెట్టకే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అర్హత లేదు అని నువ్వు చెప్పడం మానేకు, నువ్వు చెబుతూ పో. దానికి అర్హత తనంత తానలో నుంచి ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే తర్వాత రోజు, ఒక రోజు ఖచ్చితంగా వాడిలో ఆ జిజ్ఞాస ప్రారంభమవుతుంది. నీ మాట ఏదో ఒక రోజు వాడి మనస్సుని మేల్కొల్పుతుంది.